హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో వికలాంగుల గర్జన సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గీతా కార్మికులు, నేతా కార్మికుల పెన్షన్ పెంచే విషయంలో మరియు కొత్త పెన్షన్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వికలాంగుల గర్జన సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించే వికలాంగుల గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పెన్షన్ పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత వికలాంగులను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి మొదటి నెల నుండి పెన్షన్ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి 21 నెలలు గడిచినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీసే దమ్ము లేదన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పేద వర్గాలకు పెన్షన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. వికలాంగులలో ఐక్యత తీసుకువచ్చి రేవంత్ రెడ్డి సర్కారు సంగతి చూస్తామని హెచ్చరించారు. పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన వికలాంగుల గర్జన సభ నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున తరలి రావాలని 25 రూపాయల భారం అనుకొని చెప్పి 200కి ప్రథమైన పెన్షన్ ని 500 దాకా, 1500 దాకా, 3016 దాకా, 4000 దాకా, 6000 వరకు ఒప్పించేదాకా వచ్చిందంటే మన ఉద్యమపంత మనిషి కూడా మీరు మర్చిపోతారు సహనం పోతున్నాను. ఈ నేపథ్యంలో మీ హెన్న చెప్తున్నాను. అంటే వికలాంగులతో నాకున్న అనుబంధం ఈ రోజు కాదని 18 ఏళ్ల బట్టి నాకు ఆ వికలాంగుల అనుబంధం ఎంఆర్పీఎస్ తో కొనసాగుతున్న విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అదే సమయంలో ఎంఆర్పీఎస్ ముసలోళ్ళ పక్షాన, వృద్ధుల పక్షాన పోరాటం చేయకపోతే ఒక 10 ఏళ్లలో ₹1 పెరగని రోజులు ఉన్నాయి. ఒక 10 ఏళ్లలో ₹1 పెరగని రోజులు ఉన్నాయి. నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. 2004లో రాజశేఖర్ గారి ప్రభుత్వం 200 పెన్షన్ ఇచ్చింది వృద్ధుల వితంతులకు. రాజశేఖర్ గారు చనిపోయింది 2009 సెప్టెంబర్లో. అప్పటి వరకు 200 ఇచ్చుకుంటూ వచ్చేశాడు. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన 200 ఇచ్చుకుంటూ వచ్చేశాడు. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పరిపాలించినంత కాలం అదే 200 ఇచ్చుకుంటూ వచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, రాజశేఖర్ గారు 200 ఇచ్చిండు, రోషే 200 ఇచ్చిండు, కిరణ్ కుమార్ గారు 200 ఇచ్చాడు. ఈ పాలన ఎంత? 10 ఏళ్ల పాలన. 10 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మారారు కానీ రూపాయి పెరగలే పెన్షన్. ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం వాళ్ళకు లేదు, వాళ్ళు పెంచలే. పెంచమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు, ఎవరు అడగలే. అందువల్ల 200 కాడ అయిపోయింది. కానీ మీ పేదవర్గాల బిడ్డలు చెప్తున్నా, ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగని పెన్షన్ మరో 10 ఏళ్ళు తిరగక ముందే 10 ఇంతలు తీసుకొచ్చి 2000 దాకా సాధించాం. అది 4000 కాబోతున్నాయనేసి కూడా మీరు మర్చిపోతారు సహనం పోతున్నాం. 10 ఇంతలు సాధించాం, ఇప్పటికే మరో డబల్ అది పెరగబోతుంది. ఎట్లా సాధించాం? 10 ఇంతలు ఎలా సాధించాం? దానికి సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేను 2012లో లక్ష్మణ్, నేను 2012లో నా ప్రజలారా, పేద ప్రజలారా, పేపర్లో 2 ఫోటోలు చూశాను. పేపర్లో ఒక వార్త ఫోటో చూసినప్పుడు సాక్షిలో వచ్చింది. నా కళ్ళలో, నా గుండె చెరువైపోయింది. ఇంకో ఫోటో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అప్పుడు నేను అనుకున్నా, వీళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి. ఏం సంఘటన జరిగిందో సాక్ష్యం చెప్తున్నా చూడండి. 2012 సెప్టెంబర్ 8న సాక్షిలో ఒక ఫోటో వచ్చింది, పేపర్లో వచ్చేసింది. ఏమొచ్చిందంటే, మీ అందరు తెలుసు మహబూబాద్ అనే పేరున్నారు. ఓ మహబూబాద్ ఇప్పుడు జిల్లా కేంద్రమైంది. ఆ మహబూబాద్ దగ్గర ఒక పేద బీసీ తల్లి, 80 సంవత్సరాల వయసు, ధనలక్ష్మి. ఆమె భర్త లేడు, చనిపోయింది. కొడుకులు ఎవరు లేరు. కన్న కూతురు ఒకటి ఉంటుంటే ఆ కన్న కూతురు దగ్గర వచ్చి ఈమె ఉంటుంది. అన్న తప్పకుండా మేము వస్తాం, మాతో పాటు ఇంకా ఇక్కడికి రామూలం కూడా తీసుకొస్తామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా, హైదరాబాద్కి వచ్చిన చేతులు ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. జై విప్లవ్.